సార్ అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈనాడు శాసనసభ సభ్యుడిగా మాత్రమే మిగిలిపోయాడు. ఆయన 11 మంది ఆ పార్టీ వాళ్ళు గెలిచినట్టున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఆయన మతి చెలించిన వాడిలాగా ఉన్నాడు వ్యక్తి. అతను ఆయన ఊహించలేదు ఇంతటి పరాభవం జరుగుతుంది, ప్రజలు ఇంతటి శాస్తి అతనికి చేస్తారని ఊహించలేదు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రకంగా చెప్పాలంటే నదిలో కొట్టుకొని పోయే వ్యక్తి తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం ఏది కనపడుతుంది, ఆకు కనపడినా, చెట్టు కనపడినా, చెట్టు కొమ్మ కనపడినా వాటిని ఆసరాగా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తాడు నదిలో కొట్టుకుపోయే వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఏ అవకాశాన్ని వదలట్లేదు ఆయన. అది మంచి అవకాశమా చెడు అవకాశమా ఏదైనా సరే మరలా తన అధికారాన్ని తాను దక్కించుకోవటం కోసం, మరలా తాను అధికారంలోకి రావటం కోసం నానా కుప్పిగంతులు వేస్తూ ఉన్నాడు. పడరాని పాటలు పడుతున్నాడు. అనకూడదు కానీ నానా గడ్డి కరుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో నానా గడ్డి కరుస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగమే ఈ రోజున స్వామివారి ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందని చెప్పి అందరూ కూడా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన నెయ్యి ద్వారా కల్తీ జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి ప్రూవ్ అయింది. దానిని కూడా ఆయన తన రాజకీయానికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారి దేవస్థానంలో జరిగే కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతటి అపచారం చేస్తున్నాడో తనకు తెలియకుండానే తాను అపచారం చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకు ఇలా చేస్తున్నాడో అతను ఏమిటి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇతనికి ఏమిటి ఈ మాత్రం అవగాహన లేదా? ఈ మాత్రం కూడా అవగాహన లేని మనిషి మన రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడా ఎలా అని అప్పుడప్పుడు నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను ఇటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత. ఈయనేమో సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, ఏ ఎంక్వైరీకైనా వీఆర్ రెడీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు. కానీ అసలు వాడు ఎవరైతే అధికారికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వైవి సుబ్బారెడ్డి, ఈ ఊరు అనుకుంటా, ఒంగోలే కదా ఆయన, ఈ ఊరే కదా, ఒంగోలే కదా అతను, వైవి అదే ఈ ప్రాంతం వాడే కదా వైవి సుబ్బారెడ్డి గారు. ఈ ఊరు వాడు, మనూరు వాడు, ఒంగోలు కదా. అతనేమో నా మీద ఏమి ఎంక్వైరీ వద్దు హైకోర్టుకి వెళ్ళి బతులాడుతున్నాడు. సుప్రీంకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు. మళ్ళీ అతను హైకోర్టు లేదు, సరిగా ఏదో వచ్చేటట్టు లేదని హస్ గాన్ టు ది ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ వెళ్తుంది. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, మీరేమో ఏ ఎంక్వైరీకైనా సిద్ధం అంటున్నారు, మీ వాడేమో నా మీద ఎంక్వైరీ వద్దు, ఎంక్వైరీ వేస్తే నేను అప్పనంగా దొరికిపోతాను, మన బతుకంతా బండారం అంతా బయటపడుతుంది, నాకు జైలు ప్రాప్తి అని అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. ఇప్పటికి కూడా సిగ్గు తెచ్చుకొని దొంగకు తేలు కుట్టినట్లుగా మెదలకుండా ఉండవలసింది పోయి ఇంకా కుప్పిగంతులు. రేపు ఎల్లుండో ఆయన ఏదో తిరుమలకి వెళ్తారట, ఏదో సంప్రోక్షణ జరుగుతూ ఉంది, ఇంకా 1-2 రోజులు సంప్రోక్షణ జరిగే కార్యక్రమం ఉంది. మరలా మీరెందుకు తిరుమలకి వెళ్ళి అపవిత్రం చేస్తారు? అనకూడదు కానీ మీ పాదం పెడితే అక్కడ అపవిత్రం అయిపోతుంది. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు స్వామివారి దేవాలయానికి వెళ్తే అపవిత్రం అయిపోతుంది. ఎందుకు అపవిత్రం అవుతుందంటే మనం విశ్లేషించుకోవాలి. స్వామివారి పట్ల అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరెప్పుడూ కూడా భక్తి భావాన్ని ప్రదర్శించలేదు. ఆయన పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించినట్లుగా ఎక్కడా దాఖలాలు లేవు. స్వామివారిని దర్శించుకోవాలంటే యు హావ్ టు షో ఫెయిత్ ఆన్ హిమ్. ఆయన మీద నమ్మకాన్ని, ఆయన మీద విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. ఏ బాబు నువ్వు ఎందుకు వెళ్తున్నావా తిరుమల అని అడిగితే అయ్యా స్వామివారు అంటే నాకు ఇష్టం,
స్వామివారి పట్ల నాకు ఎనలేని భక్తి ప్రపత్తులు ఉన్నాయి. అందుకే వారిని దర్శించుకొని వారి ప్రేమను పొందటానికి వచ్చాను, వారి ఆశీస్సుల కోసం వచ్చారని చెబుతారు. డిడ్ హీ సెడ్ ఎనీ టైం? ఆయన ఇప్పుడు చెప్పారు ఎక్కడైనా? పైగా జగన్మోహన్ రెడ్డి గారు హైందవుడా క్రైస్తవుడు అనేది ఒక పెద్ద వాదన వినపడుతూ ఉంది. దానికి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక క్లారిటీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను హైందవుణ్ణి అని చెప్పలేదు, నేను హైందవుణ్ణి కాదు అని కూడా ఆట్టే చెప్పలేదు. ఎందుకంటే ఒక చిన్న నేను దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు బ్రదర్స్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ప్రజలకు తెలియచేయాలనేది నా ఉద్దేశం. దీన్ని రాజకీయం చేసి మేము రాజకీయ లబ్ధి పొందాం, మాకు రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం ఇప్పుడు లేదు. 164 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాం, మాకు ఎదురు లేదు. మాకు ఇంకా రాజకీయ లబ్ధి అక్కర్లే. మరలా ఎన్నికలు వచ్చినప్పటికీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి బ్రహ్మాండంగా ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మా రోజులే. రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి ఒక్కసారి వినాలి. I wanted to share this with the church because there is no God like our God. I've met with God many times in the same hall, Pearl City Church. I've come here and I've experienced God on many Sundays here. ఇది మీరు దయచేసి మీరు క్యాచ్ చేసినట్టున్నారు. పైన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు, అసలు మీరు రెడ్లే కాదయ్యా అని ఆయన ముత్తుకున్నాడు. మీ అందరికి అర్థమై ఉంటుంది. మైక్ లేదు, నేను ఇది కూడా ల్యాప్టాప్ కూడా లేదు పెద్ద చూసినాను. విజయమ్మ గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శ్రీమతి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు, వారేం చెప్పారు? రాజశేఖర రెడ్డి గారు క్రైస్తత్వాన్ని పాటిస్తారు, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే క్రైస్తత్వాన్ని పాటిస్తారు, నా బిడ్డ కూడా. దానికి మించి శ్రీమతి వైఫ్ భారతి గారు, వైఎస్ భారతి గారు లాస్ట్లో ఇంగ్లీష్లో మాట్లాడినారు, చర్చిలో మాట్లాడినారు. ఐ యూజ్ టు సే దట్ అవర్ గాడ్ ఈజ్ సుప్రీం గాడ్, నో బడీ ఈజ్ ఈక్వల్ టు దిస్ గాడ్ అన్నట్లుగా ఆమె మాట్లాడినారు. నేను ఏదో కంపేర్ చేద్దామని, ఏదో ఆ వారు గొప్ప వీరు గొప్ప అని చెప్పాలనేది కూడా నా ఉద్దేశం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి అతని వ్యవహార శైలి మానసిక స్థితి, అధికారం పోయిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు మనిషి, ఈజీ ఆల్ రైట్ అని చెప్పాలనేది నా ఉద్దేశం తప్పితే ఇవన్నీ వ్యక్తం చేయటం కూడా నాకు ఉద్దేశం కాదు. మీ అందరూ చూస్తూనే ఉంటారు. ఐ నెవర్ గో టు సచ్ థింగ్స్. భారతి గారు క్లియర్గా చెప్పారు, వీఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అని. ఆమె కూడా ఎప్పుడు కూడా దేవాలయాలకు ఎప్పుడు రాలేదు, భర్తతో పాటు కూడా వచ్చిన దాఖలాలు లేవు, పాప ఎవరు చెప్పలేదు. విజయమ్మ గారు చాలా క్లియర్గా చెప్పారు, వారు ఎప్పుడూ బైబిల్ పట్టుకొని ఉంటారు, బైబిల్తో పాటే తిరుగుతూ ఉంటారు. మనందరికీ తెలుసు. 2019లో కూడా ఆ బైబిల్ తిరిగే ఆమె అధికారంలోకి వచ్చిందని కూడా చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. పైన రాజశేఖర బైరెడ్డి గారు అది నేను పోవట్లేదు, ఆ కులం వ్యవహారంలోకి పోవట్లేదు. ఈ వ్యవహారంలో మీరు వెళ్తున్నారు కనుక వెళ్ళటానికి నేను అభ్యంతరం చెప్పటం లేదండి. ఈ పరిస్థితుల్లో మీరు వెళ్తే అపవిత్రం కాదా? ఇప్పుడిప్పుడే కుదట పడుతున్నారు భక్తులందరూ కూడా, బ్రహ్మాండంగా వస్తున్నారు జనం, గతంలో కంటే ఎక్కువ వస్తున్నారు స్వామివారిని. ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు. గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీని వాటికన్ సిటీ, రోమ్లో ఉన్న క్రైస్తవ పెద్ద సంస్థ వాటికన్ సిటీ లాగా చేయాలని చెప్పి, ఒక స్వయం ప్రతితో వెలుగొందేటట్లుగా చేయాలని ఆనాడు పాపం ఎన్టీ రామారావు గారు చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పవిత్రతని కాపాడుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు. ఐ కెన్ సే బోల్డ్లీ. టీటీడీ ఆపద మొక్కులవాడు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాశస్యాన్ని, పవిత్రతను కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం నేను చెప్పగలను.
నాట్ ఓన్లీ దిస్ అడల్ట్రేషన్ ఇన్ ది ప్రసాదం, స్వామివారి ప్రసాదంలో అడల్ట్రేషన్ గురించే కాదు. ధర్మారెడ్డి ఎవరండి? ధర్మారెడ్డి ఏమిటంటే అతనికి హక్కు, ఈవోగా పనిచేసే హక్కు ఉంది అతనికి. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలండి. వీళ్ళ 5 సంవత్సరాల్లో తిరుమల ఈ వైసీపీ నాయకుల అడ్డా, వైసీపీ పార్టీలో ఉంటూ అసాంఘిక శక్తులుగా వెలుగొందుతున్న వాళ్ళకి పెద్ద అడ్డాగా మారింది. అది చెప్పమనండి ధైర్యంగా. భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు సార్? ఆయనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏమిటి సార్ సంబంధం? ఆయన నేను నాస్తికుడిని చెబుతారు. ఆయన ఇంట్లో వాళ్ళందరూ క్రైస్తత్వాన్ని ప్రాక్టీస్ చేస్తారు. He has celebrated his daughter's marriage in a Christian faith. క్రైస్తవ మత ఆచారం ప్రకారం కూతురు పెళ్లి చేసినారు. ఆయన చేయటం తప్పని నేను అంటలేదు. యూ స్టిక్ ఆన్ టు వన్ రిలీజన్. వెనవర్ యూ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్ధతులు పాటించేవాడైతే వెళ్ళటం తప్పు కాదు, స్వామివారి దగ్గరికి రావటం తప్పు కాదు. ఒక డిక్లరేషన్వి, ఈరోజు నేను స్వామివారి పట్ల విశ్వాసాన్ని చూపిస్తున్నాను, నన్ను ఎలవ్ చేయండి అని సంతకం పెట్టు, రండి. ఎందుకంటే చట్టం ఉన్నదండి. పరమతస్తులు స్వామివారిని దర్శించుకోటప్పుడు స్వామివారి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసి సంతకం పెట్టి దేవాలయం, ఇది చట్టం. వరలరామయ్య అంటున్న మాట, నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న మాట కాదు ఇది. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది యాక్ట్. మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావయ్యా, ఇప్పుడు శాసన సభ్యుడిగా ఉన్నావు, చట్టాన్ని గౌరవించడం తెలీదా మీకు? వై డోంట్ యూ ఎగ్జిక్యూట్ ఏ సర్టిఫికెట్ ఆఫ్ ఫెయిత్ టువర్డ్స్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర? ఎందుకు చెయ్యరు మీరు అంటున్నాను. ఎందుకు స్వామివారి ఆలయంలో ఉన్న ఆచారాల్ని ధిక్కరిస్తున్నారు? ఏమిటా యాటిట్యూడ్, ఏమిటంత పొగరు అంటున్నాను నేను. లేకపోతే ఎందుకు హైందవ మతాచారాలని మీరు ఏమైనా కించపరచాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? ఆర్ యూ ప్లానింగ్ టు డూ ఇట్? తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు రేపు వెళ్తే, వెళ్ళటాన్ని నేను తప్పు పట్టలేదు, మీరు వెళ్తే భక్తుల భావాలు కొంచెం దెబ్బతిన్నాయి కనుక, దానికి కారణం భక్తులు భావిస్తున్నారు కనుక మీరు వెళ్తే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంకో రోజు వెళ్ళండి, ఈ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత వెళ్ళండి. ఇప్పుడే వెళ్ళదు. ఒకవేళ వెళ్ళిన మొండి పట్టుబట్టి వెళ్ళాలనుకుంటే ఈ ఎగ్జిక్యూట్ సర్టిఫికేట్ ఫెయిత్ నాకున్నదని చెప్పి, అరే సోనియా గాంధీ గారండి, సోనియా గాంధీ గారి కంటే గొప్ప ఆమె, నేను క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను సంతకం పెట్టి నేను ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం, షీ సైన్డ్ ఇన్ ది సర్టిఫికేట్. అబ్దుల్ కలాం గారండి, ఆయన్ని మీరు వెళ్ళొచ్చండి అన్నారు, నేను వెళ్ళను, నేను అన్యమతం నాది, స్వామివారికి సంతకం పెట్టి వారి పట్ల విశ్వాసాన్ని ప్రకటించిన తర్వాత వెళ్తాను నేను. మరి ఇప్పుడు ఎట్లా వెళ్తారు మీరు? వెళ్ళొచ్చా సార్? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వ్యూయర్స్ని అడుగుతున్నాను, టీవీలో చూసేవాళ్ళని. ఎందుకు వైషమ్యాలు కలిగించాలని, 2 మతాల మధ్య వైషమ్యం కలిగించాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలకు అఘాతం కలిగించాలని మీరెందుకు ప్రయత్నం చేస్తున్నారు? స్వామివారి దేవాలయంలో ఉన్న సిస్టమ్ని భగ్నం చేయడానికి మీరెందుకు ప్రయత్నిస్తున్నారు? ఆచారాన్ని తిరస్కరించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాలనే నేను ఇక్కడ ఒంగోలుకి చిన్న పని మీద వచ్చినప్పుడు మీ అందరినీ పిలవటం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మీరు వెళ్తారని మొండిగా పట్టుబడితే ఒక సర్టిఫికేట్, స్వామివారి పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తూ సర్టిఫికేట్ ఇవ్వండి, వెళ్ళండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది స్వామివారి దేవస్థానం. భక్తులు ఇప్పుడిప్పుడే బ్రహ్మాండంగా వస్తూ ఉన్నారు. మరలా వారి మనోభావాల మీద మీరు యాక్ట్ చేసేటట్టుగా, విరుద్ధంగా యాక్ట్ చేసేటట్టుగా దయచేసి చేయొద్దు. ఎందుకంటే మీకు పెద్ద అట్టే అవగాహన లేదు, మీరు ఆలోచించలేరు కనుక దయచేసి ఇప్పుడు ఆలోచించండి ఈరోజంతా. రేపు వెళ్లకుండా మానుకోండి. ఒకవేళ వెళ్తే స్వామివారి పట్ల మీ భక్తి విశ్వాసాలని వ్యక్తం చేస్తూ సర్టిఫికేట్ సంతకం చేసి వెళ్ళండి అని కోరుతున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ప్లీజ్. కేవలం
టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చక పక్కదారి పట్టించడం కోసమే ఈ లడ్డు వ్యవహారాన్ని ఇంత సీన్ చేస్తున్నారు. దీని మీద ఏదైనా చట్టమైన చర్యలు ఉంటే దోషుల్ని కఠినంగా శిక్షించడం కోసం చట్టాలు ఉన్నాయి, దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు. కానీ దీన్ని ఇంత ఎందుకు చేస్తున్నారు పెద్దదిగా అని చెప్పేసి ఒక ప్రశ్న. అవగాహన లేకుండా బుద్ధి. ఇప్పుడు సిట్ వేస్తే ఎందుకు అంత గగ్గోలు పెడుతున్నారండి? ఎంక్వైరీ చేసుకోమన్నారు కదా, సిట్ అనౌన్స్ చేశారు. ఒక మంచి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని పెట్టారు, త్రిపాఠి గారిని. ఎందుకు కంగారు పడుతున్నారు? సిట్ వేయటానికి లేదు, ఎంక్వైరీ వేయటానికి లేదని చైర్మన్ అంటున్నాడు బ్రదర్. ఆయన అసలు దోషి, ఫస్ట్ దోషి అతనే అవుతాడు కదా, వైవి సుబ్బారెడ్డి. ఫస్ట్ దోషి భువన్ కరుణాకర్ రెడ్డి కదా. ఎందుకు అతను హెస్ గాన్ అప్ టు ది లెవెల్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎంక్వైరీ వద్దని మనూరు సుబ్బారెడ్డి గారు ఎందుకు హైకోర్టుకి వెళ్తున్నారు? ఆయన ఎంక్వైరీ వద్దని ఎందుకు గగ్గోలు పెడుతున్నాడు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీ కావాలన్నారు కదా. మాకు రాజకీయంగా ఏముంది ఇబ్బంది? బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు, మేము చేయగలవా? మా రాజకీయంగా ప్రభుత్వాన్ని మేము చేయగలవా? నేను ఇప్పుడు ఉడతూపులే కదా, ఏముంటాయి అక్కడ? 11 మందితో ఏం చేస్తావు? ఆ 11 మంది కూడా నీతో ఉంటారన్న గ్యారంటీ లేదు బ్రదర్. ఆ 11 మంది కూడా రాబోయే రోజులు ఆయన అంటే ఉంటారన్న గ్యారంటీ లేదు. ఆ 11 ఆ పళ్ళలో ఎన్ని పళ్ళు ఇట్లా రాలిపోతాయో అది కూడా తెలుసుకో ముందు. ఇంకెన్ని అదర్ క్వశ్చన్? రాలిపోయే పళ్ళు కూటమిలోకి వస్తున్నాయి సార్, అది పెద్ద సమస్య అయింది. దాని మీద మీరు ప్రత్యేకమైన కార్యాచరణ ఉండబోతుందా కూటమిలో భాగస్వామ్యం టీడీపీ? ఈ రోజే మా అధ్యక్షుల వారిని మేము కోరామండి. ఈ రోజునే అధ్యక్షుల వారిని ఇలా పార్టీలు, నాకు అర్థమైంది మీరు ఎవరి గురించి అడిగారో. ఈ ఊరు వచ్చాను కనుక మీరు సమంజసంగా అడిగారు. దాని గురించి కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ కూటమిలో 3 పార్టీలు కూడా కూర్చొని ఇటువంటి క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు మామూలుగా చేరితే ఎవరికి అభ్యంతరం లేదు. క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు కొంచెం 3 పార్టీల పెద్దలు కూడా ఒక కమిటీ వేసి ఈ కమిటీలో కొంచెం విచారణ చేసి ఆనుపానులన్నీ చూచిన తర్వాత పద్ధతులను రియాక్షన్స్ అని చూచిన తర్వాత చేస్తే బాగుంటుందని అనుకున్నాం. మా అధ్యక్షుల దృష్టిలో కూడా పెట్టాం. వారి నిర్ణయాన్ని మేము పాటిస్తాం. ఎనీ అదర్ క్వశ్చన్? సార్ దీని మీదే ఇప్పుడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మీద గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో జనసేనలో చేరబోతున్నాడు. 30కి పైగా కేసులు పెట్టాడు, కార్యకర్తలు ఇబ్బంది పెట్టాడు, భౌతిక దాడులు జరిగాయి. కానీ అతను పార్టీలోకి వస్తున్న ఈ సందర్భంలో ఎవరు అడ్డుకోవడం కానీ అబ్జెక్షన్ చెప్పడం కానీ చేయట్లేదు. కేవలం సరళంగా జరిగిపోతున్న ఈ ప్రక్రియ వల్ల ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ చాలా ఇబ్బంది చేకూరే అవకాశం ఉంది అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. మీ ప్రశ్న వేయకముందే నా సమాధానం చెప్పాను. దీని గురించే మీ ప్రశ్నకు ముందే నా సమాధానం వచ్చింది. మీరు దీని గురించే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. రేపొద్దున ఆ పార్టీలో చేర్చుకోవటానికి మేము ఎప్పుడు అభ్యంతరం, ఎవరి పార్టీలో వాళ్ళ అభిమానంతో వెళ్తారు. బట్ క్వశ్చనబుల్ క్యారెక్టర్స్ ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు 3 పార్టీలో ఉన్న పెద్దలు కూర్చొని కొంచెం లేదా ఒక కమిటీ లాగా ఫామ్ చేసి కూర్చొని చర్చిస్తే బాగుంటుందని ఈ రోజునే మేము అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని ప్రకారం జరుగుతుంది. ఈరోజు అవునండి. ఏమవుద్దండి జాయిన్ అయితే ఏమవుద్దండి? ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? మై ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్. ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.